ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని 3 అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. కుంప తీసి మీ మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎదుటి వాళ్ళు చూస్తున్నారా లేదా మీకు తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళు యాక్సెస్ అనేది చేసేస్తారు ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని తర్వాత వాళ్ళు మనకు బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు అన్నమాట. అయితే చూడండి, అవి ఎక్కడి నుంచి షేర్ అయిపోతాయి మనకు తెలియకుండా, అవి ఎక్కడుంటాయి, ఆ సెట్టింగ్స్ని మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీన్ని మనము 3 సెట్టింగ్స్ని చేసుకోవడం ద్వారా మన యొక్క ప్రైవసీని మనం చాలా సూపర్గా కాపాడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకు తెలియకుండా మన యొక్క ఫొటోస్ని యాక్సెస్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఏంటంటే, మన మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఫొటోస్ అన్నమాట. మనకు చూడడానికి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి, బట్ వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తూ ఉంటారు మనకు సంబంధించిన ఫొటోస్ని. అది చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ 3 డాట్స్ పైన స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ షేర్ లైబ్రరీ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. షేర్ ఇట్ లైబ్రరీ ఆప్షన్, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా హెల్పింగ్ హ్యాండ్స్ లాగా ఈ విధంగా హ్యాండ్స్ మీకు కనిపిస్తే మీకు సంబంధించిన ఎలాంటి ఫొటోస్, వీడియోస్ కావచ్చు, ఎదుటి వాళ్ళకు షేర్ అనేది కావట్లేదు అనమాట. ఇన్ కేస్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి జస్ట్ దీంట్లో ఎంటర్ చేసేస్తారు మీకు తెలియకుండా. దాని ద్వారా మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్నీ వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు మీకు తెలియకుండానే. మీరు కంపల్సరీ ఈ హ్యాండ్ మీకు ఉందా లేదా అనేది, లేదా ఇక్కడ నుంచి షేర్ అవుతుందా లేదా అనేది మీరు కంపల్సరీ మీ మొబైల్లో చక్కనే చేసుకోండి ఫ్రెండ్స్. లేదనుకుంటే మీకు సంబంధించిన ప్రైవసీ ఫొటోస్ అంతా ఎదుటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత మనకు బ్లాక్ మెయిల్ కూడా చేసే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం ప్రతిరోజు వాట్సాప్ని యూజ్ చేస్తుంటాం, బట్ వాట్సాప్లో ఒక అద్భుతమైన హిడెన్ సెట్టింగ్ ఉంటుందన్నమాట. దీని ద్వారా కూడా మనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఆటోమేటిక్గా యాక్సెస్ చేస్తుంటారు. ఫోటో వీడియోసే కాకుండా డైరెక్ట్ మన వాట్సాప్ని యాక్సెస్ చేస్తుంటారు వాళ్ళు. అయితే చూడండి, దీనికోసం మీరు యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనకు కంప్లీట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీనిపై ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు వాట్సాప్ వెబ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, నా దాంట్లో ఒకటి ఆల్రెడీ లాగిన్ అయి ఉందన్నమాట. అంటే ఈ విధంగా వేరే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నట్లయితే మీరు ఇమీడియట్లీగా ఇక్కడ మీకు లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లాగౌట్ అనేది చేయండి. ఈ విధంగా మీకు స్కానింగ్ ఆప్షన్ రావాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేదనుకుంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎదుటి వాళ్ళు యాక్సెస్ చేస్తున్నట్టే అన్నమాట. అవి చూడండి, ఈ సెకండ్ వన్ సెట్టింగ్ మీరు కంపల్సరీ చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటుగా థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీ యొక్క సెట్టింగ్లో ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్ సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు యాప్ సెక్షన్లోకి వెళ్ళండి. మీకు తెలియకుండా ఎవరైనా సరే ఇక్కడ మేనేజ్ యాప్స్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. మీకు తెలియకుండా ఎవరైనా సరే మీకు సంబంధించిన ఎదుటి వ్యక్తి కావచ్చు, మీకు తెలియకుండా కొన్ని హిడెన్ యాప్స్ని దీంట్లో దాచిపెడతారు. అవి మీ కంటికి కనిపించవు. అందు గురించే ఈ సెట్టింగ్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్ అని టైప్ అనేది చేయండి. ఈ విధంగా మీరు ఫొటోస్ అని టైప్ చేయగానే మనకు ఇక్కడ ఒకే మనకు ఫోటో గూగుల్ యాప్స్ ఒకటే మీకు కనిపిస్తే నో ప్రాబ్లం. అప్పుడప్పుడు మనకు గ్యాలరీ యాప్ కూడా మనకు షో అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీకు డౌట్ వచ్చిన యాప్స్ ఏదైనా ఉంటే వాటిని మీరు వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. లేదనుకుంటే మీకే ప్రమాదం అనమాట. ఇది చూడండి, ఈ టాప్ 3 సెట్టింగ్ మీరు చేసుకున్నట్లయితే జీవితంలో మీకు సంబంధించిన ఎలాంటి పర్సనల్ ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ కావచ్చు, ఎవరు కూడా హ్యాక్ చేయడానికి ఇంత కూడా ఛాన్స్ అనేది ఉండడం జరగదన్నమాట. ప్రతి ఒక్కరు మొబైల్ వాడే ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.